ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక. వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబాలిక అంబికకు పిల్లలను ప్రసాదించాడు. వ్యాసుడిని చూసి భయపడి కళ్ళు మూసుకున్న అంబికకు అంధుడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక పాలిపోవడం వల్ల ఆ రంగుతోనే పాండురాజు పుట్టాడు. అంబిక దాసిని పంపిస్తే ఆ దాసికి ధర్మపరుడైన విదురుడు పుట్టాడు. ఇందులో సైన్స్ ఏముంది అనిపించవచ్చు. ముగ్గురికి మగపిల్లలే పుట్టారు. వ్యాసుడు అది ఎలా నిర్ణయం చేయగలిగాడు? 1974లో అమెరికా అయోవా యూనివర్సిటీలో డొనాల్డ్ లాకే అనే ఇద్దరు సైంటిస్టులు ఇదే విషయంపై పరిశోధన చేశారు. స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక ఆవేశాలే బిడ్డ లింగ నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వారు చెప్పారు. అంబిక అంబాలిక మానసిక స్థితుల వల్లే వారికి మగబిడ్డలు పుట్టారు. మానసికంగా సంక్షోభం ఎక్కువగా ఉన్నప్పుడు సంభోగ సమయంలో స్పెర్మ కణాల్లో వై క్రోమోజోమ్ ఉన్న వీర్య కణాన్ని అండం ఆకర్షిస్తుందని సైన్స్ చెప్తోంది. కురువంశానికి అప్పటికి రాజు అవసరం కాబట్టి వ్యాసుడు అలాంటి పరిస్థితిని అంబిక అంబాలికలకు సృష్టించాడని అనుకోవచ్చు.